జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్ ప్రకటించకముందే టికెట్ కోసానికి పోటీ పడేటోళ్ల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. కాకుంటే ఇన్ని దినాలు టికెట్ కోసానికి పెద్ద లీడర్ల చుట్టూ తిరుగుతున్నోళ్ళ ముచ్చట్ల గురించి చెప్పుకున్నాం గానీ ఇక ఇప్పుడు గీడొక లీడర్ సాపు ఏం చేసిండ్రో చూడండి. చూసిన రానోల్లా ఈ అన్నయ్య ఏం చేసిండో. ఆళ్ళు ఈల చుట్టూ టికెట్ కోసానికి తిరిగితే పని అయితదో కాదో తెలియదు గాని ఇట్లా ఫ్లెక్సీ పెడితే మాత్రం అందరి కండ్లల్లో వాడొచ్చని బాలే ఉపాయం చేసిండు పోన్రి అన్న. ఏఐసీసీ టీపీసీసీ పెద్దలకు విన్నపం. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లా సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ కోసానికి చాలా కష్టపడ్డా కూడా పార్టీ సీటు ఇయ్యలేకపోయింది కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మాత్రం సీఏ వేణుగోపాలస్వామికి టికెట్ ఇచ్చి న్యాయం చేయాలని చెప్పి ఇట్లా ఫ్లెక్సీలను పెట్టిండ్రు ఆడాడ. మరి పెద్ద లీడర్లను కలిస్తే పని అయితలేదని ఇట్లా ఫ్లెక్సీలు పెట్టిండో లేకుంటే అన్ని తీర్ల ప్రయత్నాలల్లా ఏదొక తీరు ప్రయత్నం అని అనుకున్నాడో తెలియదు గాని మొత్తానికైతే వెరైటీ ఆలోచన చేసింది అన్న. కానీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే టికెట్ కోసానికి పోటీ పడేటోళ్ల సంఖ్య గిట్లుంటే ఇక రేపట్ల టికెట్ల రేసులకు ఇంకెంతమంది వస్తారో టికెట్ పంచాదులు ఏ పార్టీ జరుగుతాయో చూడాలే. ఇక ఇదివరకు సుతం ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే టికెట్ రాజు యాదవ్ కే ఇయ్యాలనుకుంటా ఆయన అభిమానుల పేరు మీద ఫ్లెక్సీలు పెట్టిండ్రు. మరిగా ఆ ఉప ఎన్నిక ముచ్చట తేలలేదు గాని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సారు జీవిడ్చటాలకు ఉప ఎన్నిక మాత్రం ఖాయమైంది. ఇక ఇప్పటికైతే చేతి పార్టీ తరపున పోటీ చెయ్యబోయేది ఎవలనేది ఖరారు చెయ్యలేదు గాని పెద్ద లీడర్లు మాత్రం ఇన్ఛార్జీలను పెట్టి మరి గ్రౌండ్ వర్క్ అయితే చాలు చేసిండ్రు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ టికెట్ పంచాదులు ఎట్లుంటాయో ఏందో అనేది.